హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్లు, ఎండు నెత్తళ్ళు, ములంకాడ కర్రీ అయితే చేసుకున్నాను. దానికి కావాల్సినవి ములంకాయ ముక్కలు బాగా కట్ చేసి కడుక్కొని ప్రక్కన పెట్టానండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు రొయ్యలు ఇవ్వండి. శుభ్రం కడుక్కొని పెట్టానండి. 3 టమాటాలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. ఆయిల్ వేసుకున్నాను. ఎండ్రేలు బాగా వేయించుకుందాం. ఫస్ట్ బాగా వేయించుకుందామండి. శుభ్రంగా ఒక 4-5 సార్లు శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టి కడిగాను. కడిగిన తర్వాత ఇగో ఫ్రై చేసుకుంటున్నానండి. ఎండు చేపలు కానీ ఎండు నెత్తలు కానీ వేడి నీళ్ళతో ఫస్ట్ కడుక్కోవాలండి. ఇవ్వండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్లోనే వేయించుకుందామండి. సాల్ట్ వేసుకుందాం, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇవ్వండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ములంకాయలు వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. టమాటాలు కట్ చేసుకుందామండి. ఇప్పుడు 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఇలా వేసుకుందాం, తొందరగా వేగుతాయి. మూత పెట్టుకుందాం. ఇదిగోండి, 5 గుడ్లు తీసుకున్నాను. టమాటాలు బాగా మగ్గిపోయాయి. శుభ్రంగా కలుపుకుందాం. టమాటాలు, ములంకాయలు బాగా కలిసేటట్టు. కారం వేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకున్నాను. శుభ్రంగా కలుపుకుందాం.
వాటర్ పోసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుంటే ముల్లంకాయ ముక్కలు ఉడకాలి కదా. ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఉప్పు కారం కొంచెం బాగా పడుతుంది. సాల్ట్ కొంచెం వేసుకుందాం. మూత పెట్టేద్దామండి, ఉడుకుతుంది. ఉడుకుతుందండి, కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ ఉంది. దగ్గరగా అయ్యేటప్పుడు ఎండు నెత్తళ్ళు వేసుకుందాం. ఇంకోండి, ఎండు నెత్తళ్ళు వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుందాం. చూడండి, చాలా బాగుంది. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు నెత్తళ్ళు, గుడ్డు, ములంకాయ చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టుకుందాం. ఇంకా అయిపోయినట్టేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.